యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల వైపు దృష్టి సారించాలని బీఆర్ఎస్ పార్టీ కొల్చారం మండల సీనియర్ నేతలు నరేందర్ రెడ్డి, కొమ్ముల యాదగౌడ్, చిట్యాల యాదయ్య, ముత్యం సంతోష్, యూత్ ఐకాన్ బస్ యాభన్న, రవితేజ రెడ్డి, సాయిని, సిద్ధిరాములు, నంగునూరి గౌరీ శంకర్ అన్నారు. ఇక కొల్చారం మండలం పొత్తంశెట్టి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కొల్చారం మండల యువత విభాగం అధ్యక్షుడు కొనపూర్ సంతోష్ రావు సౌజన్యంతో ప్రీమియర్ లీగ్ వాలీబాల్ టోర్నమెంట్ సీజన్ 1 నిర్వహించారు. క్రీడల ముగింపు కార్యక్రమానికి టోర్నమెంట్ నిర్వాహకులు కొనపూర్ సంతోష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు నరేందర్ రెడ్డి, కొమ్ముల యాదగౌడ్, చిట్యాల యాదయ్య, సాయిని, సిద్ధిరాములు, గౌరీశంకర్, రవితేజ రెడ్డి, కృష్ణయ్య మరియు కిష్టయ్య హాజరై విన్నర్స్ వేణు టీంకి ఇక 10,000 రూపాయల నగదుతో పాటు ట్రోఫీ, అలాగే రన్నర్ టీం ప్రశాంత్ కు 5,000 రూపాయల నగదుతో పాటు ట్రోఫీ విజేతలకు సంతోష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు అందజేశారు. Final match, best of 3. అట్లానే 1 by 1 రండి. ఎంపర్స్ పర్చేజ్ చేసుకుని ఆ టీంలో Toss win by Prashant. The choice of riding service are both. Toss win by Prashant. Choice both. The report will be rapid. ఫైనల్ కి వచ్చిన వేణు మరియు ప్రశాంత్ టీంలో బాగా ఆడాలని కోరుకుంటున్నాము. బెస్ట్ ఆఫ్ 3 ఉంటుంది బెట, ప్రశాంతంగా ఆడండి. వెల్ షాట్ నాన్న. మరియు అలాగే మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా అందరికీ మరియు గ్రామ పెద్దలందరికీ, కోచ్లకు, ఎంపైర్లకు, కొడుపాక నుంచి విచ్చేసిన మన ఈరోజు పోతంజెట్టిపల్లి గ్రామంలో గత 10 రోజుల నుంచి వాలీబాల్ ఇక్కడ టీములు బాగున్నాయి, వాలీబాల్ ఆడతామని చెప్పి మనకు యువత చెప్పడం జరిగింది. మరి తప్పకుండా ముందుకొస్తానని చెప్పి వారితో సంప్రదింపులు చేసి ఈరోజు కేటాయించి ఈరోజు మరి వాలీబాల్ టోర్నమెంటు పెట్టడం జరిగింది. పోతంజెట్టిపల్లి వాలీబాల్ టోర్నమెంటు ప్రీమియర్ లీగ్ సీజన్ 1కు విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు అండ్ మాజీ జడ్పీటీసీ సంతోష్ అన్న గారికి, యాదగౌడ్ అన్న గారికి, నరేందర్ అన్న గారికి, మరి గౌరీశంకర్ అన్న గారికి, రాకేష్ అన్న గారికి, చిట్యాల యాదన్న గారికి, ఎంపీటీసీ సిద్ధన్న గారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి యువత అంటే గ్రామాలలో, మారుమూల గ్రామాలలో మరి వెనుక ఉండొద్దు. మరి ఫోన్లు చూసుకుంటూ, యూట్యూబ్లు చూసుకుంటూ, ఫేస్బుక్లు, వాట్సాప్లు చూసుకుంటూ వారి కాలము ఎల్లదీయొద్దు. అదే పరిమితిగా పెట్టుకొని ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి యువత చెడిపోవడం జరుగుతుంది. మరి దాని నిదర్శనంగానే మరి ఈ మండలంలో తప్పకుండా అన్ని గ్రామాలలో నా వంతు తప్పకుండా వారికి ఏదైతే ఆ చెడు మార్గాన్ని కొంచెం దూరం చేయాలనే ఆలోచనతోని మరి ఇలాంటి కార్యక్రమాలు నేను చేయడం జరుగుతుంది. ఈ 21 గ్రామ పంచాయతీలో, మన మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మా గ్రామంలో కబడ్డీ పోటీలు ఎవ్రీ ఇయర్ పెడుతుంటాను. ఎక్కడ ఏ గ్రామంలో కూడా మరి యువత ముందుకొచ్చి అన్న మేము ఆడతాము అని చెప్పి అంటే నేను ముందుకొస్తానని చెప్పి కూడా ప్రతి గ్రామాలలో యువతకు కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే యువత అనేది రేపు దేశానికే ఆదర్శం. దేశానికే ఈ యువత గ్రామాల నుంచే వెళ్ళి ఒక ఐఏఎస్లు, ఐపీఎస్లు క్రీడా స్ఫూర్తిని తీసుకొని రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళిన స్పోర్ట్స్ మ్యాన్లు కావచ్చు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావచ్చు, ఎక్కడో చదివిన వాళ్ళు గారు ఇదే గ్రామాలలో, ఇక్కడ మారుమూల గ్రామాలలో చదివిన వాళ్ళే ప్రతి ఒక్క ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, పివి సింధు కావచ్చు, సచిన్ టెండూల్కర్ కావచ్చు, వారు కూడా ఇదే గ్రామాల నుంచి ఇదే రకంగా స్పోర్టివ్గా తీసుకొని ఆడి మరి అంచెలంచెలుగా ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళను ఈ రోజు మన గ్రామంకో, మన మండలానికో, మన రాష్ట్రానికి, మన జిల్లాకో వస్తే మరి వారి
వారి గురించి మనం ఎంతో ఘనంగా చెప్పుకోవడం జరుగుతుంది. అందుకే మనం కూడా తప్పకుండా ఇలాంటి ఆటలల్లో ముందుండి మరి ఈ క్రీడా స్ఫూర్తిని పెట్టడం వల్ల శారీరకంగా ఆరోగ్యంగా మరి హెల్త్గా కూడా చాలా కూడా బాగుంటుంది, బాడీ ఫిట్నెస్ చాలా బాగుంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు గెలిచిన టీము సంతోషంగా ఉంటుంది, మరి ఓడిన టీము కూడా నా దృష్టిలో సంతోషంగానే ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎందుకు ఓడినాము అనేది వారిలో కసిని పెంచుతుంది. మేము ఎందుకు ఓడినాము, మరి ఏ పాయింట్లలో మనం ఎందుకు వెనుకంజలో ఉన్నాము అని చెప్పి వారు కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. ఎందుకంటే మరి గత 3 రోజుల నుంచి వాలీబాల్ టోర్నమెంట్ అనగానే వాళ్ళకి ఏ దాస లేదు, ఒకటే దాస. సాయంత్రం నుంచి వచ్చి మేము ప్రాక్టీస్ చేయాలని మేము నిన్న పర్యవేక్షణకు కూడా వస్తే కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు? రేపు గెలవాలనే వాళ్ళ లోపల పట్టుదల ఉన్నది కాబట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి ఈరోజు ఓడిన వాళ్ళు కూడా నిజంగా వాళ్ళకు కూడా అభినందనలు చెప్తున్నాను. ఎందుకంటే రేపు కూడా గెలవాలనే సంకల్పం వారి లోపల నుంచి పుట్టుకొస్తుంది. రేపు గెలవాలి, ఈరోజు ఓడినాం రేపు గెలవాలి అనేది వారి లోపల నుంచి తప్పకుండా వస్తుంది. కాబట్టి ఇలాంటి క్రీడలు మరి ఇలాంటి యువతకు తప్పకుండా ప్రాధాన్యత ఇస్తూ మరి ప్రతి గ్రామాలలో కూడా పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరు కావచ్చు, మరి వాళ్ళకు యువతకు సపోర్ట్ గా నిలిచి మరి తప్పకుండా వాళ్ళందరికీ కూడా యువతకు మనం ఆదర్శంగా తీసుకొని యువతనే రేపు భారతదేశ పౌరులుగా భారతదేశానికి పౌరులుగా వెళ్ళడానికి వస్తుంది. కాబట్టి మరి ఈ గ్రామంలో పిఎస్పల్లి గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ కు సహకరించిన యువత అందరికీ వారి పెద్దలు, మాజీ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే తప్పకుండా యువతకు ఆరోగ్యంగా ఉండాలి. మరి మండల స్థాయి, గ్రామ స్థాయి, జిల్లా స్థాయి నుంచి పోటీలలో రాష్ట్ర స్థాయికి వెళ్తే వారికి ఉద్యోగ